బైబుల్ సెలవిస్తుంది. బైబుల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిళ్ళు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబుల్ని అర్థం చేసుకొని ఈ బైబుల్ని బోధించే ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి, ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి. మన భారతదేశంలో అందరూ కలిసారు అనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా?